బాక్సాఫీస్ దగ్గర టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మొదటి రోజు ఓవరాల్ గా అనుకున్న అంచనాలకు తగ్గట్లుగానే కలెక్షన్లను సాధించింది. వరల్డ్ వైడ్ గా అంచనాలను మించిపోతుందేమోనని ఎక్స్పెక్టేషన్స్ ను పెట్టుకున్నా కానీ సినిమా ఆ రేంజ్ లో వసూలనైతే సాధించలేకపోయింది. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో సినిమా హైర్స్ లాంటివి యాడ్ అవ్వడంతో కొంచెం రెస్పెక్టబుల్ ఓపెనింగ్స్ అయితే అందుకోగలిగింది. కానీ వరల్డ్ వైడ్ గా చూసుకుంటే మాత్రం రీసెంట్ గా పవన్ కళ్యాణ్ మూవీస్ లో కొంచెం వీకెస్ట్ ఓపెనింగ్స్ ని అందుకుందని చెప్పవచ్చు. మొత్తం మీద సినిమా ఫస్ట్ డే కి గాను వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్లను చూసుకుంటే నైజాం లో 7.58 కోట్లు, సీడెడ్ లో 3.92 కోట్లు, వైజాగ్ లో 4.17 కోట్లు, ఈస్ట్ లో 3.64 కోట్లు, వెస్ట్ లో 2.51 కోట్లు, గుంటూరులో 2.85 కోట్లు, కృష్ణాలో 2.4 కోట్లు, నెల్లూరులో 95 లక్షల వరకు షేర్ అందుకోగా తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 28.02 కోట్ల దాకా షేర్ ను, 44.20 కోట్ల వరకు గ్రాస్ ను అందుకోగా మొత్తం మీద హైర్స్ 4.38 కోట్ల దాకా సొంతమయ్యాయి. హైర్స్ ను తీసేస్తే వర్త్ షేర్ ఆల్మోస్ట్ 24 కోట్ల లోపే ఉంది మొదటి రోజున. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 1.65 కోట్ల వరకు షేర్ అందుకున్న సినిమా ఓవర్సీస్ లో 2.45 కోట్ల షేర్ తోనే సరిపెట్టుకుంది. దాంతో వరల్డ్ వైడ్ గా 32.12 కోట్ల దాకా షేర్ ను, 52.80 కోట్ల వరకు గ్రాస్ ను వసూలు చేసింది. వరల్డ్ వైడ్ గా 133 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఫస్ట్ డే 24% వరకు రికవరీని మాత్రమే అందుకోగా మరో 101 కోట్ల లోపు కలెక్షన్లను షేర్ రూపంలో అందుకుంటేనే బ్రేక్ ఈవెన్ అందుకుంటుంది. అంటే సినిమా రెట్టించిన జోరును చూపెడుతూ ప్రతిరోజు ఎక్స్ట్రాడినరీ కలెక్షన్ అందుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది. ఇక బాక్సాఫీస్ దగ్గర సినిమా మొత్తం మీద రెండవ రోజు ఎలాంటి కలెక్షన్ సొంతం చేసుకుంటుంది, 3-4 రోజులలో వీకెండ్ అలాగే రంజాన్ పండుగ వీకెండ్ అడ్వాంటేజ్లతో ఎంతవరకు జోరును కొనసాగించగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.